హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మీ దుర్గా ఛానల్. అందరు ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయితే ఈరోజు నేను మీకు చూపిస్తున్న రెసిపీ పన్నీర్ కర్రీ అండి. అయితే చపాతీలోకి చాలా బాగుంటుంది కదా. ఇంకా చపాతీ ఏంటండి, దోశలోకి కూడా చాలా బాగుంటుంది. పన్నీర్తో డిఫరెంట్ స్టైల్స్ చేసుకోవచ్చు కదా. ఇంకా బగారా రైస్లో కూడా చాలా బాగుంటుంది కదా. అయితే ఇప్పుడు మేము చపాతీలోకి కాబట్టి కొంచెం గ్రేవీ లాగా చేస్తున్నానండి. సో ఇంకా ఏమేమి కావాలనేది నేను మీకైతే చూపిస్తున్నాను. ఏముందండి, ఫస్ట్ మనకైతే పన్నీర్ ముక్కలు కావాలి. సో పన్నీర్ని చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకోవాలి. కొత్తిమీర, కరివేపాకు, ఇంకా బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, లవంగ, ఇంకా కట్ చేసుకున్న ఉల్లిపాయలు 3, కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ ఒక 2 తీసుకోండి. ఇంకా మసాలా. అయితే కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ఇప్పుడు. ముందుగా కళాయి అయితే పెట్టుకోండి. స్టవ్ పైన 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఆనియన్స్ ఒక 4 తీసుకున్నానండి, మీడియం సైజు, ఎందుకంటే కొంచెం గ్రేవీ కావాలి కదా, అందుకని ఒక 4 ఆనియన్స్ తీసుకున్నాను. ఆయిల్ హీట్ ఎక్కినాక వేసేసుకోండి ఆనియన్స్ అందులో ఆయిల్లో. అవి కొద్దిసేపు ఫ్రై చేసినాక 2 మీడియం సైజు టమాటోస్ తీసుకున్నానండి, అవి కట్ చేసుకొని ఆనియన్స్లో వేసేసుకోండి. ఇవి ఏంటంటే బాగా మగ్గ అవసరం లేదండి, కొద్దిసేపు ఫ్రై అయితే సరిపోతుంది. కొంచెం పసుపు యాడ్ చేసుకోండి, కొంచెం ఉప్పు కూడా వేసుకోండి. తర్వాత సరిపోతే సాల్ట్ యాడ్ చేసుకుందరు. ఒకసారి కలిపేసుకొని మూత పెట్టుకోండి. ఒక 5 మినిట్స్ అయినాక మూత వేసుకొని కలుపుకోవాలి కదా, మధ్య మధ్యలో చూసుకోవాలి కదండి. సో ఒకసారి తీసి అయితే కలుపుకున్నాను. ఇదిగోండి, ఫైనల్గా అయితే నేను ఇలా అయితే మగ్గు పెట్టుకున్నాను. సో అవి బాగా చల్లారినాక మిక్సీ జార్లోకి అయితే తీసుకుంటున్నానండి. అయితే మిక్సీ అయితే పట్టుకోవాలి, బాగా మెత్తగా అవసరం లేదులేండి. ఇదిగోండి, ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. సో అలాగ గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. ఇదిగోండి, ఇట్లా అయితే సరిపోతుంది. అయితే నెక్స్ట్ ఇంకా అదే కళాయిలో ఇంకొక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నానండి. మీకు ఒకటి తెలుసా, ఈ కర్రీస్లో ఆయిల్ బదులు బటర్ వేసుకోవచ్చు, లేకపోతే నెయ్యి అయినా యాడ్ చేసుకోవచ్చు కదా. సో నెయ్యి అయితే లేదు, కొంచెం ఉందండి. సో నెయ్యి అయితే యాడ్ చేశాను. బటర్ వేసిన చాలా టేస్ట్ వస్తుంది అనమాట. అయితే ఇదిగోండి, ఆయిల్ హీట్ ఎక్కినాక బిర్యానీ ఆకు వేసాను, దాల్చిన చెక్క చిన్న ముక్క, లవంగాలు ఒక 2 వేసానండి. అయితే ఇలాచీ వేసుకోవచ్చండి, అదే యాలక్కాయ వేసుకోవచ్చు ఒకటి. నెక్స్ట్ ఏమో ఇదిగోండి, కొంచెం ఇది మీకు చెప్పలేదు కదా, వెల్లుల్లిపాయలు చిన్నగా కట్ చేసుకున్నాను. సో అవి కూడా వేసుకున్నానండి. అవి కొంచెం ఫ్రై అయినాక మనం మిక్సీ పట్టుకున్నాం కదండి, గ్రైండ్ చేసుకున్నాం కదా, సో ఆ పేస్ట్ని ఇందులో వేసేసుకోవడమేనండి. అయితే ఇందులో చాలా వెరైటీస్ చేస్తారులేండి, జీడిపప్పు కూడా వేస్తారు టేస్ట్కి అనమాట, నువ్వులు యాడ్ చేస్తారు. సో చాలా డిఫరెంట్ స్టైల్స్ ఉన్నాయిలేండి. కాకపోతే సో ఇప్పుడంటే అవన్నీ మనం చేయలేము. సో ఇంట్లో ఉన్న వాటితో కొంచెం డిఫరెంట్గా టేస్ట్గా అనిపించేలాగే చేసుకుందాం. అయితే ఇదిగోండి, వేసినాక ఒకసారి బాగా కలిపేసుకోవాలి. కొంచెం కరివేపాకు యాడ్ చేసుకున్నానండి, తర్వాత మసాలా వేసుకున్నానండి. సో అయితే నేను ఆల్రెడీ చెప్పాను మసాలాలో ఏమి యాడ్ చేస్తాను అనేది. సో మీ ఇష్టం అండి, మీ ఇంట్లో అల్లం వెల్లుల్లి ఉంటే అది కూడా యాడ్ చేసుకోవచ్చు. సో రకరకాలుగా ఇప్పుడు అవి కూడా టేస్ట్లు మారుతున్నాయి కదా, డిఫరెంట్ స్టైల్స్లో కూడా మసాలాలు అంటే అలా గ్రైండ్ చేసుకొని పెట్టుకుంటున్నారు కదా. సో అవైనా యాడ్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం అండి. అయితే స్పూన్ అయితే నేను వేసుకున్నాను. ఒకసారి కలుపుకున్నాక ఒక స్పూన్ గరం మసాలా వేసుకోండి.
తర్వాత సరిపడినంత కారం యాడ్ చేసుకోండి. వేసుకున్నాక ఒకసారి కలిపేసుకొని ఒక 5 మినిట్స్ మూత అయితే పెట్టేసుకోండి. అయితే ఒక 5 మినిట్స్ అయినాక చూస్తున్నానండి, అసలు అన్నీ సరిపోయినా లేదని చూశాను. ఇక నెక్స్ట్ వచ్చేసి చిన్న కప్పు పెరుగు అయితే యాడ్ చేసుకోండి. కమ్మటి పెరుగు చాలా బాగుంటుంది టేస్ట్. అయితే బాగా పులుపు అంటే పుల్లగా ఉండేది మాత్రం యాడ్ చేయొద్దు, కర్రీ మొత్తం పుల్లగా అయిపోతుంది అనమాట. టేస్ట్ అస్సలు బాగోదండి. మీకు ఇష్టం ఉంటేనే యాడ్ చేసుకోండి, లేకపోతే లేదు. ఎక్కువగా అనిపిస్తే ఒక స్పూన్ అయినా యాడ్ చేసుకోండి. అయితే బాగా కలిపేసుకోండి, అంటే ఇక ముక్కలు ముక్కలుగా లేకుండా మంచిగా కలిపేసుకోండి. ఒక 5 మినిట్స్ మూత పెట్టేద్దాం. పెరుగు ముందుగానే మనం బాగా కలిపేసుకుంటే ఫస్టే వేసినాక మనం ఎక్కువ కలపవసరం లేదండి. సో నేను అలా వేసేసాను కాబట్టి కొంచెం బాగోదు కదండి, ముక్కలు ముక్కలుగా అనిపిస్తుంది. సో బాగా కలవాలి, అందుకే కొంచెం టైం పట్టింది అంతే. ఇదిగోండి, నెక్స్ట్ కర్రీ ఇంత థిక్నెస్ వచ్చినాక పన్నీర్ ముక్కలు కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కలు అందులో యాడ్ చేసేసుకోండి. ఒక 5 మినిట్స్ వేసినాక కూడా ఒక 5 మినిట్స్ ఉంచండి. ఒకసారి కలుపుకున్నాక ఒక 5 మినిట్స్ అలా ఉంచి కొంచెం వాటర్ వేసుకుందాము. ఎందుకంటే మనకి ఇలా బాగోదు కదా, కొంచెం గ్రేవీలా కావాలి కదండి. కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటే బాగుంటుంది. ఇక అది కొంచెం మనకి ఎంత గ్రేవీ కావాలో చూసుకొని ఆ థిక్నెస్ వచ్చిన వరకు ఆయిల్ అనేది పైకి వస్తుంది కదండి, అప్పుడు వరకు ఈ కర్రీని ఉంచుకుంటే రెడీ అయిపోతుందండి చక్కటి పన్నీర్ కర్రీ. సో ఇందులో స్పైసెస్ కానీ ఏమైనా కావాలంటే యాడ్ చేసుకోవచ్చండి. ఇంకా చాలా డిఫరెంట్, ఇంకా యాడ్ చేసుకునే కొద్దీ టేస్ట్ పెరుగుతూనే ఉంటుంది. సో ఇదొక టేస్ట్ అనమాట. ఇంకా లాస్ట్లో ఫినిషింగ్గా కొత్తిమీర యాడ్ చేసుకుంటే అయిపోతుందండి పన్నీర్ కర్రీ. చాలా బాగుందండి, బాగా కుదిరింది కూడా. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. చపాతీలోకి చాలా బాగుంటుందండి కర్రీ. ఓకేనండి, బాయ్ బాయ్.